సోమవారం మేము భజన చేసుకుంటాం. నాకు భజన అయితే అవసరం లేదు, మీరు భజన చేయకూడదు, నాకు ఇష్టం అంటుంది. ఆ ఊరే ఆడ కొనుక్కునిందామా, కొనుక్కొని ఇల్లు కట్టుకునింది. మంచి చెప్పాను, అందరూ వచ్చేస్తారు. తెలీదా సౌండ్ తెలుసుకునేది? ఈసారి మీ పై అధికారి ఎవరైనా చెప్తే నాకు కాల్ చేయండి, మాట్లాడతాం. లేదండి ఎస్ఐ వీళ్ళందరూ పోయి పోడాలా? చెప్పిందా ఎట్లానే? వైసీపీ ప్రభుత్వంలాగా చూసుకోవడం దాచుకోవడం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా అలవాటు లేదు. ఇది ఒక వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు మరి గతంలో అక్రమ కేసు పెట్టారు మా నాయకుడి మీద, చంద్రబాబు నాయుడు మీద. అది కూడా 53 రోజులు జైల్లో ఉన్న అన్యాయంగా సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పనేసి. అదే జగన్మోహన్ రెడ్డికి కేసులో ఉన్నాడు, శిక్ష పడింది, శిక్ష అనుభవించాడు, వచ్చాడు. ఆయన దొంగే దొంగ అనుకొని ఆయన కూడా ఏదో తప్పు చేశారని చెప్పని కావాలని పెట్టాడు. అతను దొంగ కాబట్టి అవతల కూడా దొంగ చేయాలనే కాన్సెప్ట్ చేశాడు. అది సిట్టే కోర్టు ముట్టికాయలు వేసి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. ఎలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టచ్చా పెట్టకూడదు అని చెప్పి తెలుసుకోవాలి. నీ మీద కేసులు ఉన్నాయని చెప్పని అందరి మీద కూడా కేసులు మొత్తం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు మారుతావో తెలీదు. ప్రజలు కూడా నీకు అందుకే బుద్ధి చెప్పారు. 11 సీట్లకి పరిమితం చేశారు. రేపు రాబోయే రోజుల్లో అవి కూడా ఉండవు, 0 వస్తాయని చెప్పి కూడా